బ్లౌజ్‌లో బ్యాక్ పార్ట్‌ని నీట్‌గా తీశారంటే బ్లౌజ్ పక్కాగా సెట్ అవుతుంది. బిగినర్స్‌కి ఇది సులువైన పద్ధతి. ముందుగా ఆది బ్లౌజ్‌ని తిరగవేసేసుకోండి. బ్యాక్ డాట్ దగ్గర పెట్టుకుని షోల్డర్ మధ్యలో ఖర్చుని పైకి పెట్టి అలా పట్టుకుని ఖర్చుతో పళంగా పైన మార్కింగ్ చేసేసుకోండి. ఇది బ్లౌజ్ హైట్. బ్లౌజ్ మిడిల్లో నడుని పట్టుకుని ఇలా మార్కింగ్ చేసేసుకోండి. బ్లౌజ్ కూడా ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఇదిగోండి మెడ ఇలా పట్టుకుని మిడిల్లో చేసుకోవాలి కరెక్ట్. దాన్ని ఈ మార్కింగ్ మీద పెట్టేసుకుని నీట్‌గా బ్లౌజ్‌ని ఇలా సర్దేసుకోండి. ఇక్కడ మీకు మెడ రౌండ్ తీయడము అలాగే మెడ లోతు కూడా మీకు పక్కాగా వచ్చేస్తుంది. మీ ఆది బ్లౌజ్‌కి ఉన్నట్టుగానే షోల్డర్ కొలతలు కూడా కరెక్ట్ గా వచ్చేస్తాయి. ఈ పక్కన చూడండి ఖర్చు ఉంది కదా, ఖర్చుతో పళంగా మార్కింగ్ చేసేయండి. అటు ఇటు షోల్డర్ మార్కింగ్లు కూడా వచ్చేసినాయి. ఇక ఫైనల్ గా సంక ఎత్తినలా సర్దుకుని చంక మిడిల్ లో ఖర్చుతో పళంగా ఏళ్ళు నొక్కి పెట్టి ఒక మార్కింగ్ చేసి అలాగే బ్యాక్ సైడ్ సంక ఎత్తుని ఖర్చుతో పళంగా ఒక మార్కింగ్ చేసి కిందకి ఒక లైన్ డ్రా చేసేస్తే చాలా ఈజీగా బ్యాక్ పార్ట్ రెడీ అయినట్టే. ఇక్కడ మీరు ఖర్చు తీసేసుకున్నారు అన్ని చోట్ల, మరి తీసుకుందల్లా మీరు మెడ దగ్గరే ఈ మెడ పట్టి కుట్టుకోవడానికి కాబట్టి ఒక పావించి మీరే డ్రా చేసుకోవాలి. ముందుగా చంక లోతు మార్కింగ్ ప్రకారం డ్రా చేసేసుకోండి. ఇలా వంకరగా వస్తే పావించి పైకి పెట్టుకుని స్క్వేర్లా డ్రా చేసుకుని మీ ఆది బ్లౌజ్ సంక కొలిచేసుకోవాలి. ఇదిగోండి మెడకైతే పావించు డ్రా చేసేసాను. ఖర్చునైతే ఇది ఈ లైన్ నుంచి ఈ లైన్ మీదకి వెళ్తుంది. కుట్టిన తర్వాత మీకు షోల్డర్ మార్కింగ్లు కరెక్ట్గా వచ్చేస్తాయి. ఈ విధానంలో చాలా ఈజీ అనిపిస్తుంది. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి బ్యాక్ పార్ట్ తీయడము, హైట్ మెజర్మెంట్లు, సంకలోతు మెజర్మెంట్లు ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా వస్తుంది. ఈ విధానం ఫాలో అయ్యి మంచిగా బ్లౌజులు కట్ చేసుకోండి. మీ బ్లౌజ్ని మీరే కుట్టుకోండి. 2 నిమిషాల్లో బ్యాక్ పార్ట్ని మెజర్మెంట్ తీసి ఈజీగా కట్ చేయొచ్చు. చూడండి ఈ విధంగా మెడను కూడా కట్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.